వందనాలండి. ఈరోజు డిసెంబర్ 29 మనము ఒక నిర్ణయం తీసుకున్నాం కదా. అంటే రెండవ రాకడ చాలా సమీపిస్తుంది కాబట్టి మనం మారాలి అని అనుకున్నాం. నూతనంగా చేయబడాలి. ఈరోజు నూతన ఆరంభంగా ఎలా ఉంటుంది మన జీవితం అనే విషయము మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఉండాలని ఆశిస్తామో, క్రీస్తుకు ఎదురేగాలని ఆశిస్తామో, సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా ఎత్తబడాలని ఆశిస్తామో, చాలా ప్రయత్నం చేయాలండి. మన వైపు నుంచి కూడా ప్రయత్నం ఉండాలి. మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది అఫ్కోర్స్ దేవుడే, కానీ మనం ఆయనకు సహకరించాలి. మనం మొండిగా మేము ఇట్లాగే ఉంటాము, నువ్వు మారిస్తే మార్చు, లేకపోతే లేదంటే కుదరదండి. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదైనా తోటలో పెట్టి అన్ని సమకూర్చాడు, కానీ దాన్ని సేద్యపరచమని చెప్పాడు. మనం కూడా పని చేయాలి, మనం కూడా సహకరించాలి. ఇక్కడ 2 కొరింథీ 5:17 పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయనని చెప్తాడు. పరిశుద్ధ గ్రంథము ఆదియందు అనే మాటతో ఆరంభమవుతుంది. ఆదియందు ఏం జరిగింది? దేవుడి సృష్టి యావత్తు 5 రోజుల్లో సృష్టించి 6వ దినాన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఆదాముని ఏ పాపం లేకుండా పరిపూర్ణునిగా చేశాడు అని తెలుస్తూ ఉంది. అనుకోని విధంగా అపవాది శోధనలో పడి పరిపూర్ణత పోగొట్టుకున్నాడు. దేవునికి అవిధేయత చూపించి అపవాదికి దాసుడయ్యాడు, పాపిగా మారాడు. ఈ విధంగా పాపం ప్రపంచంలో ప్రవేశించి పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి వీలు లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం దేవుడే చూపించి తన ఏకైక కుమారుణ్ణి విమోచనార్థము బలి పశువుగా ఈ లోకానికి పంపించాడు. రోమపత్రిక 10:13 పౌలు అంటున్నాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును అని. ప్రభు నామమును బట్టి రక్షించబడతాం. ప్రభు నామం చెప్తే చాలు మనకి రక్షణ వస్తుంది. ఆయన మన రక్షకుడు అని అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి. అదే రక్షణకు సూత్రం, అది మూలాధారం. మనం ఆ విధంగా చేయాలి. 2 కొరింథీ 5:17 పౌలు క్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వసించి ఆయనను విశ్వాసంతో మనలో ఉంచుకుంటే ఆయన ద్వారా మనం నూతన సృష్టిగా మారుతామని చెప్తున్నాడు. దేవునితో మన సహవాసము మన జీవితాల్లోని ప్రతి కోణాన్ని ముట్టి నూతన పరుస్తుంది. ఆదియందు ఉన్నట్టు పాపం లేకుండా క్రీస్తు రక్తంతో కడిగి ఆయన నీతిని ధరింపచేస్తుంది. మనము సృష్టి ఆరంభంలో ఏ విధంగా పరిపూర్ణతలో ఉన్నామో ఆ విధంగా తిరిగి పరిపూర్ణతలోకి వస్తేనే మనం దేవుణ్ణి సమీపించగలం. అది కావాలి అంటే యేసుప్రభు రక్తంలో మనల్ని కడుక్కోవాలి. మన పాపాలన్నీ తీసివేసి ఆయన మనకు నీతి వస్త్రం ధరింపచేస్తాడు. అప్పుడే నూతన సృష్టి. ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయనతో మనం నివసించాలని ఆశించి క్రీస్తు మన కొరకు శ్రమపడి శిలువ మరణం పొందాడు. శిలువ ద్వారానే విశ్వాసులు క్రీస్తుతో కూడా పరలోకంలో ఉండడానికి వెళ్ళగలరు. ఆదాము పాత సృష్టికి నాయకుడు, క్రీస్తు నూతన సృష్టికి నాయకుడు. పాత సృష్టి పాపంలోకి దండంలోకి వెళ్ళింది, కానీ యేసుక్రీస్తు విధేయత వల్ల నూతన సృష్టి నీతి రక్షణలోకి నడిపించబడింది. నూతన సృష్టి గావించబడిన ప్రతి విశ్వాసి రూపాంతరం చెందినట్లుగా భావించాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు క్రీస్తులో మనల్ని నూతన సృష్టిగా చేశాడు. కాబట్టి నూతన ఆరంభం చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మిమ్మల్ని కలిగి ఉంటే నూతన సృష్టి అని చెప్తున్నారు నాయన. అవును తండ్రి, మేము ఆ నూతన సృష్టి గావించబడాలని ఆశించి ఒక నిర్ణయం తీసుకున్న దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.